సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో విశాఖ పార్లమెంట్లో ఉన్నటువంటి భీముల నుండి ఈ శంఖారావాన్ని పూరిస్తున్నటువంటి పరిస్థితుంది. సో పూర్తి స్థాయిలో ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానో, కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండండి అని ఒక సంకేతాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 5 ప్రాంతీయ కార్యకర్తల సమావేశాల్లో భాగంగా మొట్టమొదటి సమావేశం భీమిలి నియోజకవర్గం నుండి ప్రారంభమవుతుంది. మనతో పాటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ సమావేశం ద్వారా కార్యకర్తలతో ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, ఈ సమావేశం ద్వారా కార్యకర్తలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు, ప్రధానంగా ప్రజలకి ఏం సంకేతాలను ఇస్తారు, ఇది నిజంగా ఎన్నికలకు సంబంధించి ఇది శంకరావంగానే భావిస్తుందా? ఆబ్వియస్లీ అండి, రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ సమాయత్తం చేసేటువంటి దానికి మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర నుంచి నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల శంఖారావం ఇది. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానాలు ఎవరికి ఉండాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు అందరితో కూడా ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సెంటర్ పాయింట్గా భీమిలి నియోజకవర్గం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. సో ఏదైతే రాష్ట్రంలో ప్రతిపక్షాలు పార్టీ మీద చేస్తున్నటువంటి కుట్రలు కానివ్వండి, ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానివ్వండి, రేపు ఎన్నికలకి ఏ రకమైనటువంటి కార్యాచరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుందనేటువంటి అంశాలు కానివ్వండి, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనేటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా కార్యకర్తలతో ఇంటరాక్ట్ కాబోతూ ఉన్నారు. ఆయన తాలూకా ఆలోచన విధానాన్ని చెప్పబోతూ ఉన్నారు. అందరం కూడా చివరాఖరిగా ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్రానికి అంతరికి కూడా ఇవ్వాలనేటువంటిది ఈ సమావేశం తాలూకు ఉద్దేశం. మీరు ఒకవైపు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 85 to 90% క్యాండిడేట్స్ని కూడా ఫైనలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితుంది. ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది. మరొకవైపు ప్రతిపక్షాలు ఇవాళ సీట్ల సర్దుబాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం పాటించలేదు టీడీపీని, ఈయన ఒక 2 సీట్లు ప్రకటించారు, ఆయన ఒక 2 సీట్లు ప్రకటించినందుకు. ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఎలా చూస్తారు సార్? అంటే నాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే, ఉదయం వారి సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలు చూసిన తర్వాత అంటే వీరు 50-50 సీట్లతో వెళ్తున్నారనేటువంటి ఒక ఆలోచన నాకైతే కలిగింది. ఎందుకంటే ఆయన 2 ప్రకటించాడు కాబట్టి నేను 2 ప్రకటించానని చెప్పని అన్నాడు. రేపు ఆయన ఒక 25 ప్రకటిస్తే ఈయన ఒక 25 ప్రకటించాలి. రేపు ఆయన చివరికి ఆయన ఒక 80, ఈయన ఒక 80 ప్రకటిస్తారా, లేకపోతే ఆయన ఒక 88, ఈయన ఒక 87 ప్రకటిస్తారా అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఒకవేళ నిజంగా అదే జరిగేటువంటి పరిస్థితి అయితే మరి లోకేష్ గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట చెప్పారు. దానికి ఈయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వారి కార్యకర్తలకు ఉంది. సరే, అది మా వ్యక్తిగతమైనటువంటిదో లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. కానీ ఏదేమైనప్పటికీ ఈ స్ట్రాటజీతో వెళ్తే వాస్తవంగా వారు పొత్తు పెట్టుకోవడంలో అభ్యంతరం లేదనేటువంటిది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. లేదు చివరాఖరికి ఈయన 2 ఆయన 2 ప్రకటించిన తర్వాత చివరికి ఆయన 150ని ఈయన 25 ప్రకటిస్తే మాత్రం కాస్త ఒక అంత జనసేనలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు డెఫినెట్గా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది నా రాజకీయపరమైనటువంటి అభిప్రాయం. ఒకవేళ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తుంది, కొన్ని మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని చోట్ల కాన్స్టిట్యున్సీస్ మారుస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసు కాబట్టి అభ్యర్థులు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎన్నికల్లో పరాభవం తప్పదు కాబట్టి ఇంతమందిని మారుస్తూ ఉన్నారని చెప్పేసి ఎల్లో మీడియా, చంద్రబాబు కూడా ఆరోపిస్తారని. ఈ ట్రాన్స్ఫర్స్ ఏంటి ఎమ్మెల్యేలు కూడా రాజకీయపరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే సామాజిక సమీకరణలు కానివ్వండి, రాజకీయ పరిస్థితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అవసరాలు కానివ్వండి, వీటన్నిటినీ గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ క్రమంలో సహజంగా ఎవరన్నా ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తో లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు ఇంకొక నాయకుడు అయితే రేపు రాజ్యసభ ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఎందుకు మనం ప్రకటించడం, ఇప్పుడు ప్రకటిస్తే మన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఇబ్బంది పడతారేమో అన్నటువంటి ఆలోచన ఎవడన్నా చేస్తారు. కానీ అవన్నీ కాదు, రేపు ప్రజలే ముఖ్యం, పార్టీ ముఖ్యం, పార్టీ రేపు అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందన్నటువంటి ఆలోచన విధానం. వీటన్నిటికన్నా మించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా 2019లో గెలిచినప్పుడు ఒకటే మాట చెప్పాం, మమ్మల్ని చూసి ప్రజలు ఓట్లేయలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓట్లేశారు, అందుకే 151 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచామన్నటువంటి మాట చెప్పాం. రేపు కూడా అదే జరగబోతాం.
రేపు ఎక్కడ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రేపు ప్రజలను ఓటు అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప వ్యక్తిగతంగా ఉండేటువంటి పర్సంటేజ్ 5% 10% ఉంటుంది తప్ప రేపు ఎన్నికలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తోనే రేపు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతటికీ కూడా అనేటువంటిది మాకు తెలిసినటువంటి నిజం. దాన్ని బేస్ చేసుకొని రేపు ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాయి. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పిసిసి అధ్యక్షురాలు షర్మిల వచ్చారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను వాళ్ళ పథకాలను తొంగలో తొక్కుతూ ఉన్నారు, బీజేపీకి అంటగాగుతూ ఉన్నారని చెప్పి ఆమె కామెంట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేసినట్టు కూడా కామెంట్ చేస్తున్నారు. ఆయనకేం సంబంధం? నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, మా అనకాపల్లి ప్రాంతంలో వారు సమావేశం పెట్టినప్పుడు కూడా నేను ఒక ప్రకటన చేశాను. వారికి ఛాలెంజ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగిందో మీరు చర్చకు సిద్ధమా, మేము వస్తాం, మాకు చూపించడానికి సిద్ధమా అనేటువంటి మాట వారు మాట్లాడడం జరిగింది. మేము సిద్ధం అనేటువంటి మాట కూడా మేము చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అంటే ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టుకుంటే పలాసలో జరిగినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి నిర్మాణం కానివ్వండి, లేదా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అంశం కానివ్వండి, లేదా ఇక్కడ నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేదా విజయనగరంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేదా సారూరులో ఏర్పాటు చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా కురుపాంలో నిర్మిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, లేదా పార్వతీపురంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేదా భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, శ్రీకాకుళంలో మూలపేటలో నిర్మాణం అవుతున్నటువంటి పోర్ట్ కానివ్వండి, లేదా విశాఖపట్నానికి సంబంధించి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేదా పాడేరులో ఇంకో మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ అభివృద్ధి కాకపోతే ఏమంటారు? వీటన్నిటికన్నా మించి గ్రామాల్లో నిర్మించినటువంటి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇలాగ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. దేన్ని చూపించమంటారో ఇవన్నీ నేను మాటలు కాదు కదా, జరుగుతున్నటువంటి పనులు, నిర్మాణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వారికి చూపించడానికి సిద్ధం. మమ్మల్ని బీజేపీతో మాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఉంటాయి. ఏ రకమైనటువంటి సంబంధాలు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఒక అధికార పార్టీకి, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి ఉండేటువంటి ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధమే తప్ప పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధం కింద చూడడం అనేటువంటిది హాస్యాస్పదం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, కొన్ని అంశాల వారీగా మేము మద్దతు ఇస్తామని చెప్పాం. దేశ అవసరాల కోసం లేదా రాష్ట్ర అవసరాల కోసం కొన్ని అంశాల వారీగా మద్దతు ఇస్తామనేటువంటి మాట చెప్పాం. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఏదో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసి అనవసరంగా ఎవరి కోసమో దయచేసి ఒక అభిమాన సంఘంగా పనిచేయడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. ఇంతమంది టార్గెట్ చేస్తున్నా సరే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? వారికి ఎవరండి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నది ఒక సినిమా యాక్టరు, లేకపోతే ఇంకొక ఫ్యామిలీ పర్సను, లేకపోతే ఇంకొకరో ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లు అనేటువంటి మాట చెప్పారు. సో ప్రజల మద్దతు ఉన్నటువంటి వారు రేపు ప్రజాభిమానాన్ని గెలుచుకుంటారా, లేదా కేవలం ఒక రాజకీయ పార్టీయో, లేకపోతే ఒక వ్యక్తో, లేకపోతే ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మనిషో ఏదో మద్దతు తెలిపితే మేము అధికారంలోకి వచ్చేస్తాం అనుకోవడం వారి అమాయకత్వం. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈరోజు వారికి స్టార్ క్యాంపెయిన్లుగా పనిచేయబోతూ ఉన్నారు. తప్పకుండా గడిచినటువంటి కాలంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా పెద్ద మెజారిటీతో రేపు మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అంతకు మించినటువంటి వైఎస్ జగన్ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎన్నికలకి సిద్ధం చేసేందుకు, ప్రతిపక్షాల కుట్రను ఛేదించేందుకు ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్న అంశాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మధ్య జరుగుతున్న పొత్తు ప్రకటనలు ఇలాగే కొనసాగుతాయా, ఇద్దరు సరి సమానంగా సీట్లు పంచుతారా లేదా అన్న అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంది. వైఎస్ షర్మిలకి మేము గతంలోనే చెప్పాము, ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మేము చూపిస్తాము, అవి రావాలని చెప్పేసి సవాల్ చేసినటువంటి పరిస్థితి. మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, భీమిలి.